హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ముస్లిమ్స్ నమాజ్కి వేసుకొని వెళ్ళే టోపీ ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. ఇలాంటి టోపీ ఎలా కుట్టుకోవాలో నేర్చుకుందాం. ముందుగా ఉల్లి తీసుకొని వైట్ కలరు, ఈ విధంగా నాట్ చేసుకోవాలి. నాలుగు గొలుసు కుట్లు కుట్టుకోవాలండి. 1 2 3 4 డబల్ క్రోషే కుట్టుకోవాలి. ఒక గొలుసు, ఒక డబల్ క్రోషే, ఒక గొలుసు, ఈ విధంగా 8 కుట్టుకోవాలండి. 1 2 3 4. దీంతో సహా 8 కుట్టుకోవాలండి. 1 2 3 4 5 6 7 8 కుట్టుకున్న తర్వాత దీన్ని ఇలా గట్టిగా లాగితే దగ్గరకు వచ్చేస్తుంది. 3 గొలుసులు వేసాం కదా, ఫస్ట్ 3వ దాంట్లో నుంచి స్లిప్ స్టిచ్ కుట్టుకోవాలి. స్లిప్ నాట్ ఫస్ట్ రౌండ్ అండి. తర్వాత మళ్ళీ 4 గొలుసు కుట్లు కుట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లో డబల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఒక గొలుసు, ఒక్క దాంట్లో 2 డబల్ క్రోషే కుట్టుకోవాలండి. ఒక గొలుసు, రెండవ రౌండ్ ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలండి. 3వ రౌండ్ 3 గొలుసు కుట్లు కుట్టుకోవాలి. ఆ గొలుసుల కాడ డబల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఈ డబల్ స్టిచ్లో నుంచి 2 డబల్ స్టిచెస్ కుట్టుకోవాలి. రెండు రావాలండి. ఒక్కొక్క దాంట్లో ఒక గొలుసు,
ఒక గొలుసులో నుంచి రెండు డబల్ స్టిచ్చెస్ రావాలి. మనం ముందు వేసుకున్న గొలుసు వదులుకోవాలి. ఇక్కడ ఒక గొలుసు వేసుకోవాలి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఐదవ రౌండ్ అండి. 1 2 3 గొలుసులు వేసుకోవాలి. 3 గొలుసు కుట్లు వేసుకోవాలండి. రెండవ దాంట్లో 2 డబల్ క్రోషే కుట్లు కుట్టుకోవాలి. మూడవ దాంట్లో 2 డబల్ క్రోషే కుట్లు కుట్టుకోవాలి. నాలుగులో 1 డబల్ క్రోషే కుట్టు కుట్టుకోవాలి. ఒక గొలుసు 4 ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ డబల్ క్రోషే ఒకటేనండి. రెండవ దాంట్లో 2, మూడవ దాంట్లో కూడా 2 కుట్టుకోవాలండి. నాలుగులో 1 డబల్ క్రోషే కుట్టు కుట్టుకోవాలి. ఫస్ట్ దాంట్లో 1, తర్వాత 2, తర్వాత 1, అటు ఇటు ఒక్కొక్కటి రావాలండి. ఒక గొలుసు మొత్తం ఇదే విధంగా కుట్టుకోవాలి. ఐదవ రౌండ్ అండి. ఐదవ రౌండ్కి కూడాను 3 గొలుసులు వేసుకోవాలి. పక్క గొలుసులో నుంచి 2 డబల్ క్రోషే కుట్లు కుట్టుకోవాలి. దీంట్లో 1, ఇక్కడ 2 కుట్టుకోవాలండి. లాస్ట్లో 1. ఇటు 1 వదిలేసి రెండవ దాంట్లో 2 కుట్టుకోవాలండి. తర్వాత ఒక గొలుసు, ఇక్కడ 1, రెండవ దాంట్లో 2 డబల్ స్టిచెస్ కుట్టుకోవాలండి. కొరవ వాటిల్లో ఒక్కొక్కటి. లాస్ట్ రెండవ దాంట్లో 2, ఇక్కడ 1 ఒక గొలుసు. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకొని లాస్ట్లో 3 గొలుసులు వేసాం కదా, దానికి స్లిప్ నాట్ వేసుకోవాలి. ఈ విధంగా 10 రౌండ్స్ కుట్టుకోవాలండి. ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత మనకి ఎన్ని గొలుసులు వస్తే అన్ని సింగిల్ కుట్టుకొని డబల్ స్టిచ్చెస్ ఒక్కొక్కటి కుట్టుకొని లాస్ట్లో
ఇక్కడ ఒకటి వదిలి ఇక్కడ 2 ఎలా వేస్తామో ఇక్కడ ఒకటి వదిలి మధ్యలో 2 వేసుకోవాలి. ఈ విధంగా 10 రౌండ్స్ కుట్టుకోవాలండి. ఈ విధంగా 10 రౌండ్లు కుట్టుకోవాలండి. 1 2 3 4 5 6 7 8 9 10 రౌండ్లు కుట్టుకున్న తర్వాత ఒకటి 2 3 గొలుసులు వేసుకొని ప్రతి ఒక్క గొలుసులో నుంచి ఒక డబుల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఈ గ్యాప్లో ఒక డబుల్ స్టిచెస్ కుట్టుకోవాలి. ఈ విధంగా గ్యాప్లో ఒక డబుల్ స్టిచ్ రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఇప్పుడు 3 గొలుసు కుట్లు కుట్టుకోవాలండి. ఒక్కొక్క గొలుసులో ఒక్కొక్క డబుల్ స్టిచ్ కుట్టుకోవాలండి. 2 3 4 5 6 7 కుట్టుకున్న తర్వాత ఒక గొలుసు వేసి ఒక గొలుసు పైన కుట్టుకుని ఇక్కడ ఒక గొలుసు స్కిప్ చేసి ఈ గొలుసు స్కిప్ చేసి దీంట్లో వేసుకోవాలి. మళ్ళీ 7 డబల్ స్టిచెస్ కుట్టుకోవాలండి. మళ్ళీ 7 కుట్టుకొని ఒక గొలుసు వేసుకొని ఇక్కడ ఒక గొలుసు స్కిప్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. మళ్ళీ 3 గొలుసు కుట్లు వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత ఒక గొలుసు వదులుకోవాలండి. రెండో గొలుసులో నుంచి డబల్ స్టిచెస్ కుట్లు కుట్టుకోవాలండి. ఐదు వస్తాయి. 1 2 3 4 5 ఒక గొలుసు వేసుకొని ఇక్కడ ఒక గొలుసుకు స్కిప్ చేసేయాలండి. దీంట్లో డబల్ స్టిచ్ కుట్టుకోవాలండి. మళ్ళీ ఒక గొలుసు వేసుకోవాలి. ఇక్కడ ఒక గొలుసు స్కిప్ చేసి రెండో దాంట్లో కుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి.
ఐదు డబల్ స్టిచెస్ కుట్టుకోవాలి. ఒక గొలుసు ఇక్కడ ఒక గొలుసు వదులుకోవాలండి. ఈ మధ్యలో నుంచి కుట్టుకోవాలి. ఒక డబల్ స్టిచ్, మళ్ళీ ఒక గొలుసు ఇక్కడ ఒకటి స్కిప్ చేసి రెండో దాంట్లో కుట్టుకోవాలి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. మళ్ళీ 3 గొలుసులు వేసుకోవాలి. ఒక గొలుసు స్కిప్ చేసుకోవాలండి. ఒక గొలుసు స్కిప్ చేసి పక్క దాంట్లో డబల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఒక గొలుసు వేసుకోవాలి. ఇక్కడ ఒక గొలుసు స్కిప్ చేసుకోవాలండి. కట్టి దీంట్లో ఒక డబల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఇక్కడ ఒక డబల్ స్టిచ్, ఒక గొలుసు, ఒక స్కిప్, మూడు డబల్ స్టిచ్చెస్ రావాలండి. ఒక గొలుసు, ఒక స్కిప్పింగ్ చేయాలి. ఇక్కడ ఒకటి, ఇక్కడ ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. స్లిప్ స్టిచ్ కుట్టుకోవాలి. 4 గొలుసులు వేసుకోవాలండి. స్కిప్ ఒకటి, రెండు, మూడు, 4, 5. ఒక గొలుసు, ఒక స్కిప్, రెండో దాంట్లో ఒక గొలుసు, ఒక స్కిప్పింగ్. ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. ఒక గొలుసు, ఒక స్కిప్ చేసి మధ్యలో దాంట్లో కుట్టుకోవాలండి. ఒక గొలుసు ఇక్కడ స్కిప్ చేసి ఈ గ్యాప్లో డబల్ స్టిచ్ కుట్టుకోవాలి. ఈ మూడిట్లో డబల్ స్టిచెస్ కుట్టుకోవాలి. ఈ గ్యాప్లో ఒకటి, ఒక గొలుసు, ఒక స్కిప్పింగ్, ఒక గొలుసు, ఒక స్కిప్పింగ్,
ఈ విధంగా రౌండ్ మొత్తం కంప్లీట్ చేసుకోవాలండి. 3 గొలుసు కుట్టులు కుట్టుకోవాలి. డబల్ స్టిచెస్ కుట్టుకోవాలి. ఏడు డబల్ స్టిచెస్ కుట్టుకోవాలండి. ఒక గొలుసు ఇక్కడ డబల్ స్టిచెస్, ఒక గొలుసు ఈ విధంగా రౌండ్ మొత్తం కుట్టుకోవాలండి. ఇక్కడ ఎలాగైతే కుట్టామో ఫస్ట్ 7, తర్వాత 5, తర్వాత 3, తర్వాత 1, ఈ విధంగా ఇక్కడ కూడా 7, తర్వాత 5, 3, ఆ విధంగా మొత్తం కుట్టుకోవాలండి. రౌండ్ మొత్తం ఈ విధంగా కంప్లీట్ చేసుకోవాలి. ఈ విధంగా కుట్టుకోవాలండి. సింగిల్ స్టిచెస్ కుట్టుకోవాలండి. 2 లైన్స్ కుట్టుకోవాలి. ఈ విధంగా సింగిల్ స్టిచెస్ 2 లైన్స్ కుట్టుకోవాలండి. ఈ విధంగా 2 రౌండ్స్ మొత్తం కుట్టుకోవాలండి. ఈ విధంగా 2 రౌండ్స్ కుట్టుకోవాలండి. కుట్టుకున్న తర్వాత ఈ విధంగా ఒక గొలుసు వేసుకొని దారం కట్ చేసేసుకోవాలి. పెద్దవాళ్ళ టోపీ అండి. చూసారా ఎంత అందంగా ఉందో. మీకు కనుక నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.